అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ. అన్నమయ్య జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా సేకరించిన కరపత్రాలను విజయవాడకు తరలించేందుకు నిర్వహించిన భారీ ర్యాలీ అన్నమయ్య జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ ర్యాలీకి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఐచర్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తంబళపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులు రెడ్డి సహా కోడూరు నియోజకవర్గం నుంచి దాదాపు 1000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని, ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన ఈ నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ప్రజలంతా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. Come on!